ప్రాంక్ కాల్. శ్రీనివాస్ కాల్ చేయమన్నాడు. వాళ్ళ బావ అంజన్ కి కాల్ చేసి మనం ఆడుకుందాం చేతు. రియల్ ఎస్టేట్ లో చేస్తారంట ఆయన. కాల్ చేసి మేము కొత్తగా హైదరాబాద్ వచ్చామండి, మాకు బీచ్ వ్యూ ఒక మంచి ప్లాట్ కావాలి అని అడుగుదాం. ఓకే, ఖచ్చితంగా ఈ పిల్ల కాజలే పిచ్చిది అని చెప్పేసి అనుకుంటాడు. హైదరాబాద్ లో బీచ్ ఏంది అదే అంటాడు. అంటే మేము కొత్తగా వచ్చామండి, హైదరాబాద్ లో బీచ్ ఉందో హుస్సేన్ సాగర్ ఉందో తెలియదు అంట. ఓకే ఓకే, సో లెట్స్ కాల్ అంజన్. అంజనీ పుత్రుడా వీరాది వీరుడా సూర్యుడా దీవాని. హలో 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 అంజన్ గారా అండి మాట్లాడేది? హలో అంజన్ గారా అండి మాట్లాడేది? చెప్పండి. నమస్తే అండి. మేము కొత్తగా హైదరాబాద్కి వచ్చామండి. మేము ఒక మంచి ఇల్లు తీసుకుందాం అనుకుంటున్నాము. మీరు రియల్ ఎస్టేట్ చేస్తారంట కదండి? హలో హలో మీరు రియల్ ఎస్టేట్ చేస్తారంట కదండి? అవును. మాకేమైనా ఇల్లు ఇప్పించగలరా? మేము కొత్తగా హైదరాబాద్ వచ్చాము, మాకు అద్దెళ్లలో ఉండడం ఇష్టం లేదండి, మేము కొనుక్కుంటామండి. మీ వాయిస్ సరిగ్గా వినవట్లేదండి. హలో ఇప్పుడు వినిపిస్తుందా అండి? సత్యవతి గారు అండి? అవునండి, మా ఆయనతో ఒకసారి మాట్లాడండి, నా వాయిస్ మీకు వినిపించట్లేదు కదా. ఎవరే? అదేనండి అంజన్ గారు. ఓ మన ఇల్లు గురించా? ఉన్నారు లైన్ లో? లైన్ లోనే ఉన్నారు, మాట్లాడండి. ఓకే, నువ్వు వెళ్ళి పాలు పెట్టు, టీ పెట్టు. హలో, ఇంకొంచెం సోది పెట్టు, అప్పుడు ఆయన ఫోన్ పెట్టరు. మన సోది పెట్టి ఆయన ఫోన్ పెట్టారు. ఏముంది, మళ్ళీ ఒకసారి కాల్ చేద్దాము, అంజన్ గాని ప్రాంక్ చేద్దాము. వైఫ్ అని అనగానే ఎక్కడ లేని వచ్చేసింది ఉల్లాసం, ఉత్సాహం. టీ పెట్టు పాలు పెట్టు అంట. అంజన్ గారు నమస్తే అండి. చెప్పండి. ఫోన్ కట్ అయిపోయింది, సారీ అండి. నా పేరు కార్తిక్ అండి. మనకి మనం హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాం అండి. మేము కొత్తగా వచ్చాం హైదరాబాద్ కి, చెన్నై నుంచి. ఒక ఇల్లు కొనుక్కుందాం అనుకుంటాము. నాకు రమేష్ గారు నాకు బాగా క్లోజ్. సో రమేష్ గారు ఎవరో వాళ్ళ ఫ్రెండ్ శ్రీనివాస్ గారు అలాగే భరత్ గారికి ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడి మీ నెంబర్ ఇచ్చారు నాకు. ఎక్కడ సార్ మన రియల్ ఎస్టేట్ ఎక్కడున్నాయి సార్ మనకి ఇల్లులు? ప్రస్తుతానికైతే చెక్కింగ్ ఏం లేదు సార్, మేడ్చల్. ఓ మేడ్చల్ సార్, నా ఆఫీస్ కూడా అక్కడే సార్, మేడ్చల్ దగ్గరే. ఎక్కడ సార్? మన అదే ఏది కోంపల్లి దగ్గర సార్. ఏమండి ఆయనకి చెప్పండి, బీచ్ ఉన్న ఇల్లే కావాలని చెప్పండి. హైదరాబాద్ లో బీచ్ ఎక్కడ సార్? మనకి మేడ్చల్ దగ్గర ఏమైనా బీచ్ వ్యూ ఉండేటువంటి ఫ్లాట్ ఏమైనా దొరుకుద్దా? ఇప్పుడైతే ఏం లేదు సార్, ఈ నోట్ల ప్రాబ్లంతో అన్ని ఎవరు అమ్మట్లేదు, ఎవరు కొనట్లేదు. అయ్యో, 3 months అయినాక. ఓ 3 months తర్వాత బీచ్ వస్తుందా అండి? బీచ్ అంటే ఇక్కడ ఎక్కడంటే అంటే పాత అన్ని గ్రామ పంచాయతీ లేవట్లేండి ఇక్కడ. ఓకే అన్న, ఎంత ఉందంటే గజం అక్కడ మేడ్చల్లో? ఇప్పుడైతే ఏం చెప్పలేము సార్. మరి ఎప్పుడు ఫోన్ చేయమంటారండి? ఒక 3 నెలల తర్వాత ఫోన్ చేయమంటారా అంజన్ గారు? మంచిదండి. ఒక్క నిమిషం అండి. హలో అంజన్ గారు, చెప్పండి. మా ఆవిడ ఒక్కసారి మీతో మాట్లాడదంట, ఒకసారి మాట్లాడండి. హలో చెప్పండి. అన్నయ్య గారు చెప్పండి. మేము యాక్చువల్ గా ఈటీవీ ప్లస్ నుంచి కాల్ చేస్తున్నాం అన్నయ్య గారు. చెప్పండి. ఈటీవీ ప్లస్ మస్తు టైం పాస్, మీకు ప్రాంక్ కాల్ చేయమన్నారు శ్రీనివాస్ గారు, అందుకే కాల్ చేశాం మీకు. సరే, ఇప్పుడైతే మన చెట్లో ఏం లేవు. కాదండి, మేము ఈటీవీ ప్లస్ టీవీ ఛానల్ నుంచి మస్తు టైం పాస్ అనే కార్యక్రమం నుంచి ఫోన్ చేస్తామండి. మీ బామ్మర్ది శ్రీనివాస్ గారు మిమ్మల్ని ఆట పట్టించమన్నారు, అందుకే సరదాగా ఫోన్ చేసి ఆట పట్టించాం. మేము ఆట పట్టించాం ఇప్పటి వరకు. నిజంగా వద్దు మాకు. నేను అనుకున్నాను ఏదో కామెంట్ చేస్తారు ఎవరో, కానీ ఎవరు అనేది ఐడియా రాలేదు. ఈటీవీ ప్లస్ మస్తు టైం పాస్ చైతు కాజల్ అండి మా పేర్లు. కాదండి, కాజల్ చైతు. సరే అండి, ఉంటామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బాయ్. థ్యాంక్ యూ సార్. బాయ్ బాయ్ బాయ్.